హాయ్ వెల్కమ్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ కేరళ సిరీస్. ఒక బ్యూటిఫుల్ సన్సెట్ చూసిన తర్వాత మేము ఈ టెంపుల్కి వచ్చాము, అత్కల్ భగవతి అమ్మవారి టెంపుల్. నాకైతే ఈ టెంపుల్ గురించి జీరో ఐడియా. ట్రిప్ అనగానే మా మమ్మీ మా అన్నయ్య మొత్తం సరౌండింగ్స్లో ఉన్న అన్ని ప్లేసెస్ని వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకొని ఏమేమి వెళ్ళాలి అని మొత్తం రాసుకొని పెట్టుకున్నారు. అంత బాగా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్కి ఒక గిన్నీస్ రికార్డ్ కూడా ఉంది. లైక్ బోనాల టైంలో 10,000 మెంబర్స్ 10 lakh మెంబర్స్ వస్తారంట ఈ టెంపుల్కి. ఇదంతా మా మమ్మీ చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆ రికార్డ్ అదంతా వాళ్ళు మెన్షన్ చేసి పెట్టారు. చాలా 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 బాగా అనిపించింది. అండ్ కేరళ అనగానే ఫస్ట్ ఫుడ్ విషయంలో అందరూ భయపడతారు. లైక్ కోకోనట్ ఆయిల్తో చేస్తారు, ఫుడ్ బాగోదు అది ఇది అని చెప్పేసి. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిన వాళ్ళలో మేము అడిగాము. బట్ సీరియస్లీ చెప్పాలంటే మెయిన్ ఫుడ్ దగ్గర 0.001% కూడా మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు. చాలా 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 బాగుండే. మేబీ మాతో వచ్చిన డ్రైవర్ మమ్మల్ని బాగా తీసుకెళ్లారో లేకపోతే మేము వెళ్ళినవి మంచి రెస్టారెంట్స్ అని అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే మేము వెళ్ళిన సైడ్ ఆఫ్ కేరళలో ఫుడ్ బాగుంటుంది అండ్ వేరే సైడ్ ఆఫ్ కేరళలో ఫుడ్ అంతా కొంచెం ఇబ్బంది పడుతుంది అని అయితే తెలిసింది. బట్ ఫుడ్ విషయంలో మాత్రం మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు, చాలా మంచిగా తిన్నాము. అండ్ నేను ఏదన్నా ప్లేస్కి స్పెసిఫిక్గా వెళ్తే అక్కడ ఫేమస్ ఐటమ్స్ తినడానికి ఇష్టపడతాను. మా మమ్మీ మాత్రం ఖచ్చితంగా రైస్ తినాలి, రైస్ తినకపోతే ఓపిక ఉండదు అన్నట్టు ఉంటుంది. బట్ నేను ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఫేమస్ ఐటమ్ తినాలన్నట్టుగానే నేను ఉంటాను. సో ఇక్కడ కూడా నేను అలాగే చేశాను. యాక్చువల్లీ నాకు కోకోనట్ ఆయిల్తో చేసిన ఫుడ్ తినాలి అని చాలా లైక్ అనిపించింది. అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి. బట్ మేము వెళ్ళిన సైడ్ ఆఫ్ కేరళకి అసలు కోకోనట్ ఆయిలే వాళ్ళు ఎక్కడో యూజ్ చేయట్లేదని చెప్పారు. సో లైక్ రెగ్యులర్ ఆయిల్ ఐటమ్సే ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా చాలా 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 బాగుండే. మేమున్న హోటల్ కూడా మాకు మంచిగానే అనిపించింది. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో కానీ ఎయిర్బిఎన్బిలో కానీ ఎందులో కూడా మేము బుక్ చేయలేదు. మేము డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవాలని అనుకున్నాము. ఎప్పుడు కూడా మేము వెళ్ళే చూసుకోవాలని అనుకుంటాము. స్టేషన్లో దిగిన వెంటనే ఫస్ట్ మేము డ్రైవర్ని ఒక మంచి హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళండి అనే చెప్పాము. మేము ఆల్రెడీ ఒక ప్యాకేజ్ డీటెయిల్స్ అవన్నీ మేము చూసుకొని వెళ్ళాము. బట్ మేము ఎక్కడ కూడా ఎవరికి అడ్వాన్స్ పే చేయలేదు, జస్ట్ చూసుకొని వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ డ్రైవర్స్తో మాట్లాడితే మనకి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మాట్లాడుకొని మాకు ఇవి కావాలి, ఇవే స్పెసిఫిక్గా కావాలని చెప్పేసి అన్నీ చూసుకొని మేము అలా వెళ్ళాము. బట్ ప్యాకేజ్తో కంపేర్ చేసుకుంటే మేము వెళ్ళి ఓన్గా కార్ చూసుకొని తీసుకునే దానికి చాలా డిఫరెన్స్ అని అనిపించింది. బట్ ఇక్కడ జరిగింది కూడా అదే. అండ్ మాకు జరిగిన ఒక పెద్ద బిస్కెట్ ఏంటంటే మా అన్నయ్యని ఏమన్నాలో కూడా మాకు అర్థం కాలేదనిపించింది. మేము 3 days టెంపుల్కి అన్నట్టుగానే మేము డ్రెస్సెస్ తీసుకున్నాము. బట్ మేము టెంపుల్కి వెళ్ళలేదు. అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్.